జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలు ముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంత వేలు ముద్ర వేయించుకుని మా ఆస్తి మొత్తం రాయించేసుకుంటారట సార్. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సరస్వతి సిమెంట్ కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి. దీని వెనకాల ఏదో కుట్రుంది. నాకు కాదు. ఇంటెలిజెంట్ ఫెలో. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. చిన్న షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ కర్తా హై తూ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జీవితంలో నువ్వింకా మారవా? మారను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. వాడే ఉద్దేశంతో అన్నాడు. నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. పెద్ద మాట అన్నాడు సరాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాల్సిన తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్. తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? ఆస్తులు లాక్కున్న వాడిగా మిగిలిపోతాడు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకుని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను. అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. ఈసారి గనక మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకో ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఒకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పండి. బలవంతం చేస్తావేంటి? చెప్పండి, నాకు డీల్ అని చెప్పండి. ఓకే 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 ఓకే. గారు జగన్ మీద ఆరోపణలు చేశారు. నిజంగా చెప్తున్నా, షర్మిలమ్మ గారిని అనకూడదు కానీ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, మేము మాట్లాడాలంటే బాధగా కూడా ఉంటుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహ భాగాన్ని ఆమె పోషిస్తా ఉన్నారు. వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వరదల సందర్భంగా కూడా డైవర్షన్ చేయడానికి షర్మిలమ్మ గారు వచ్చేసారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అమ్మ షర్మిలమ్మ గారు, మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు, శబాష్. ఈ పార్టీ మీరు ఏదో పెట్టుకున్నారు. అసలు రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడవలసిన అవసరం లేదు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఎందుకంటే ఎందుకు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత ఏంటి బాబు అన్న ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు వెళ్ళిపోయారు. అక్కడ పార్టీ పెట్టుకునేది పెట్టుకున్నారే అనుకున్నాం. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.